దేవస్థాన్ ఫౌండేషన్ శ్రీమాన్ నమోను సలేశ్వరంను సందర్శించుటకు గాను ఆల్మోస్ట్ ఆల్ 45 degrees డౌన్ ఉంది. ఎన్నిసార్లు నువ్వు వచ్చింది ఇప్పటికే? ఫస్ట్ టైం అన్న. ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైం. ఎట్లా తెలుసు నీకు ఇక్కడికి రావాలి? వాళ్ళు చిన్నప్పటి నుంచి వస్తారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నుంచి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఆల్ ఇంకో 1/2 hour 40 minutes ఉంటుంది ట్రెక్. మెయిన్ ట్రెక్ అన్నమాట. అక్కడ ఎవరు మీరు? వెల్కమ్ టు గివ్ లౌట్. మనం ఈరోజు వచ్చేసి మన రైడ్ వచ్చేసి సలేశ్వరం అని మన అమ్రాబాద్ ఫారెస్ట్లో ఉంటుంది. ఇది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటుంది. ఇది లింగమయ్య స్వామి టెంపుల్ అని ఉంటుంది అక్కడ. సో ఆ టెంపుల్ ఏంటంటే ఉగాది అయిన తర్వాత వచ్చేటటువంటి చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ఒక 2 రోజుల ముందు పౌర్ణమికి 2 రోజుల తర్వాత అలా ఓపెన్ ఉంటుంది. సో ఈరోజు ఏంటంటే 11th ఈరోజు, అంటే రేపు పౌర్ణమి కాబట్టి ఈ టెంపుల్ అనేది ఓపెన్ ఉంటుంది. సో మనం ఇదంతా ఒక 3 kilometers ఆఫ్ రోడ్ ఉంటుంది, అంటే ఖచ్చితంగా బైవాక్ ట్రెక్ చేయాల్సిందే. సో చూద్దాం ఇది ఎట్లా ఉంటుంది టెంపుల్ అనేది. ఇప్పుడు నేను అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న 170.4 kilometers చూపిస్తుంది మన డెస్టినేషన్. యాజ్ పర్ మన ఏదైతే గూగుల్లో మనం గూగుల్ మ్యాప్స్లో మ్యాప్స్ పెడితే 170.4 kilometers చూపిస్తుంది. సో ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేద్దాం. సో తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో చాలా రోజుల తర్వాత మనం రైడ్ చేస్తున్నాం. ట్రాఫిక్ వయలేషన్, సిగ్నల్ జంపింగ్ చూడవచ్చు. ఇక నా పెద్ద ఆయన కష్టపడుతుంది రోడ్ క్రాస్ చేయడానికి. రెడ్ సిగ్నల్ ఉన్నా వెళ్తున్నాయని ఇప్పుడు ఆయన కాన్ఫిడెంట్గా సో రోడ్ క్రాస్ చేస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ ఇంత బస్సు కూడా చూడండి ఎంత పెద్ద బ్లండర్. అసలు ఈ ఆర్టీసీ మీద అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. వాళ్ళ ఇష్టం. వాళ్ళు బస్సు ఎంత పెద్దగా ఉంటుందో అంత వైలేషన్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వైలేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కొన్ని వందల మంది ప్రాణాలతో చెలగాటం అన్నట్టు కదా. నేను పోతా ఉన్నాడు పొద్దున అసలు 5:25 అవుతుంది. ఈ టైంలో కూడా రోడ్ వైలేషన్ చేస్తుందంటే ఏదో ఎట్లుంటుందో పరిస్థితి వాళ్ళ అసలు అర్థం కాలేదు నాకు ఇప్పటివరకు కూడా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసిన. ఈ ప్రయాణం చేసిన ప్రతిసారి ప్రతి ఒక్క ఆర్టీసీ డ్రైవర్ ఏదో ఒక వైలేషన్ చేయడం అనేది కామన్. పార్క్ చేసినటువంటి బైక్స్ని కార్లని కొట్టేసుకుంటూ వెళ్తారు. అది డ్యామేజ్ అయితే కూడా దాని మీద ఎటువంటి చర్యలు ఉండవు. మరి అసలు ఇది ఏంటిది నాకు ఇప్పటివరకు కూడా అర్థం కాదు. ప్రతిసారి నేను ఇదే టాపిక్ చెప్తుందంటే ఐ థింక్ మీరు బోర్ కొడుతుంటుంది మీకు. బట్ ఎందుకు చెప్తున్నా అంటే నేను రైడ్ చేసిన ప్రతిసారి ఇదే చూస్తున్నాను. ఎక్కడో దగ్గర ఏదో ట్రాఫిక్ వైలేషన్, ఏదో కొత్త పెనాల్టీలు వేసి వీళ్ళ పెనాల్టీలను డబుల్ వేసి చాలాను తప్పిస్తూ ఉంటే కూడా ఇంకా కూడా వైలేషన్స్ ఉన్నాయి అన్నమాట. సో 2025 వచ్చేసి 2025 ఇయర్ 2025 వచ్చేసి అయినా
ఇప్పుడు వచ్చేసి శ్రీశైలం హైవేలో ఉన్నాం. శ్రీశైలం హైవేలో వెళ్తున్నాం. ఇంకొక 148 కిలోమీటర్స్ మన డెస్టినేషన్. సో ప్లాస్టిక్ ఏంటి? ప్లాస్టిక్ ఉంటే తీసేయాలి. యాక్చువల్గా ఇక్కడ బండి నెంబర్ లాస్ట్ 4 digits చెప్పండి. 7403. 100 రూపీస్. సరే సార్ నేను ఇస్తాను. మీరు అడగండి సార్. సో ఇక్కడ టికెట్ ఇది పోగొట్టుకోకండి. ముందర అడిగితే చూపి సార్. ఈ టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ స్కీమ్ మనము సలేశ్వరంను సందర్శించుటకు గాను ఓకే సలేశ్వరం ఎంట్రీ కోసం 100 రూపీస్ అనేది టోకెన్ తీసుకోవడం జరిగింది. నా దగ్గర
సో ఇవన్నీ బైక్స్ అన్నీ వెళ్ళేది, బైక్స్ అన్ని వెహికల్స్ అంతా వెళ్ళేది అమరాబాద్ టైగర్ రిజర్వ్, అదే కాళేశ్వరంతో వెళ్తుండే అనమాట. సో కొంచెం ఇక చూస్తే అయితే అంత ఎక్సైటెడ్గానే ఉంది. అంత నలిపి చేయదు వాళ్ళ పాపం డబ్బులు టికెట్ అనేది చెక్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి రాసుకోవాలి. ఇప్పుడు మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్ లోపలికి వచ్చేస్తాం. నల్లమల ఫారెస్ట్ అంతా డబ్ల్యూటీఎం లేరు ఉంటుంది. ఒక 7.8 కిలోమీటర్స్ తీసుకోండి. అంటే అంతసేపు మనం ఫారెస్ట్గా వెళ్ళాల్సిందే. నాకు తెలిసి కంప్లీట్గా 8 కిలోమీటర్స్ వరకు కంప్లీట్ డెస్టినేషన్ వరకు అయితే బైక్ వెళ్ళకపోవచ్చు.
అవుతుంది. జనాలు కూడా చాలా జనాలు ఎంట్రీ కావాలి. ఫారెస్ట్ వెల్కమ్ టు గివ్ లాగ్స్. మనం ఈరోజు వచ్చేసి నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి సలేశ్వరంకి వచ్చి ఉన్నాం. ఆల్రెడీ మనం వచ్చినాము సలేశ్వరం టెంపుల్కి ఒక 3 కిలోమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా బై వాకే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదంతా పార్కింగ్ అన్నమాట. నల్లమల ఫారెస్ట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 కిలోమీటర్స్ వరకు లోపలికి వచ్చేసి ఉంటాం. సో ఇక్కడ ఎర్రమట్టి వల్ల మన బైక్ పరిస్థితి కూడా చూడవచ్చు. మొత్తం అంత ఆఫ్ రోడింగ్ అన్నమాట ఇదంతా. అందుకోసమని ఇట్లా అయింది బైక్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఒక 3.5 కిలోమీటర్స్ 3 to 3.5 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాల్సిందే. ఇదంతా ట్రెక్కింగ్ ఉంటుంది. సో చూద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. మనం ఇక్కడ నుంచి వాకింగ్ అయితే స్టార్ట్ చేసినాం.
ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది అంటున్నారు. యాక్చువల్గా అవుట్ సైడ్ వెహికల్స్ని అలౌ చేస్తలేరు లోపలికి ఈ ఫారెస్ట్లకి. ఎందుకంటే ఇక్కడంతా జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ వెహికల్స్ని అలౌ చేస్తలేరు. రెండవది ఏంటంటే ఈ ఎవరైతే ట్రైబల్స్ ఉంటారో ట్రైబల్స్కి ఇదంతా పర్మిషన్స్ ఇచ్చారు అనమాట. ఇక్కడ ఏదైనా పెట్టుకోవాలన్నా ఇట్లా పూజ సామాన్ కానీ చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ కానీ. మేము అక్కడ తిన్నది ఇప్పుడు ఉగ్గాని అంటాం మనం, బొంగులతో చేస్తారు అది. సో అది తిన్నాము. ఇక్కడైతే ఒక 50 రూపీస్ పర్ ప్లేట్ అనేది ఛార్జ్ చేసారు వాళ్ళు. బాగానే ఉంది. సో ఈ ఆటోస్ కూడా ఇక్కడ నుంచి టెంపుల్ వరకు ఆల్మోస్ట్ ఆల్ దగ్గర వరకు ఆటోస్ అనేటివి వెళ్తాయి. బట్ ఈ ట్రైబల్స్కే అలౌ చేసారు అనమాట. ట్రైబల్స్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు ఆటో డ్రైవర్స్గా ఉంటారు కదా, సో వాళ్ళకే అలౌ చేయడం జరిగింది. సో చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇక్కడ. మొత్తం ఇదంతా ట్రైబల్ ఏరియా ఇదంతా. సో నల్లమల ఫారెస్ట్ ఇది. ఇక్కడ నుంచి ఆటోస్ అనేటివి అక్కడికి వెళ్తాయి. అంటే ఇది ఓన్లీ డీప్ ఫారెస్ట్ కాబట్టి ఈ ట్రైబల్ యంగ్స్టర్స్కి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనం అడగడం ఇక్కడ ఎంత ఉంటుంది. ఇది ఎంత దూరం పోతుంది ఇక్కడ నుంచి? 4 కిలోమీటర్లు పోదు. అక్కడ నుంచి దిగాల్సిందేనా? కూర్చుందామా? ఓకే, మేమైతే ఆటో ఎక్కుతున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి. ఆటో అయితే స్టార్ట్ అయ్యింది. ఆటో స్టార్ట్ అయింది. మేము ఇక జర్నీ ఇట్లుంది యాక్చువల్గా చూడాలంటే. ఒక ఆటోలో కనీసం వచ్చేసి 10 నుంచి 15 మంది ఎక్కి ఉంటారు. ఇలా బై వాక్ వచ్చేటోళ్ళు వస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత యాక్చువల్గా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అనమాట, ఇట్లా ఆటోలో కూర్చోవడం ఇది అనేది. యాక్చువల్గా మేము ఇక్కడ దిగేసినాము. ఆ ఆటో అతను 4 కిలోమీటర్లు అన్నాడు, కానీ 4 కిలోమీటర్లు కాదు. యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ అలా ఒక 1.5 to 2 కిలోమీటర్స్ కంటే కూడా లేదు. జస్ట్ అంటే దే ఆర్ బ్లఫింగ్. ఎందుకంటే 4 కిలోమీటర్స్ అంటే ఎవరైనా కానీ ఆటోలో కూర్చుంటారు కాబట్టి ఆ రకంగా చెప్పిండు. సో ఇక్కడ నుంచి మేము బై వాక్ స్టార్ట్ అయినాం. చూద్దాం ఎంత టైం పడుతుందో. టైం ఎంత అవుతుంది? నాకు తెలిసి 10 అయ్యి ఉంటుంది. 10 గంటల 7 నిమిషాలు. మేము ఇప్పుడు బై వాక్ స్టార్ట్ అయినాం. యాక్చువల్గా ఈ ఫారెస్ట్లు ఇప్పటిదాకా మన కోతులు తప్పించి ఏం కనబడలేదు. ఇక్కడ ఒక పెద్ద జెర్రీలా అడవి జెర్రీ ఎంత పెద్దగా. సో ఇక్కడ అనేది అరేంజ్మెంట్స్ మటుకు చాలా బాగున్నాయి. అన్నదానం పెట్టిరు ఇక్కడ శ్రీ సర్వేశ్వర అన్నదాన సమితి హైదరాబాద్ అనే వాళ్ళు. సో ఇట్లా ఇంత డీప్ ఫారెస్ట్లో కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ వాటర్ కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. సో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ వీళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు ఇక్కడ. అంటారా అన్నప్రసాదం ఇప్పుడు తింటే ఇవన్నీ అన్నదానం క్యాంప్స్ ఇవన్నీ పెట్టినాయి. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఫ్రీగా భోజనం చేసి వెళ్ళవచ్చు. అన్నదాన ప్రసాదం ఏమొద్దా పోలీసుల బండి
సో మేము బ్రేక్ఫాస్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ ఇంకా మేమేం నో నీడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అందుకే జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చాలా భారీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి అన్నీ. అక్కడక్కడ తాగడానికి మంచినీళ్ళ ట్యాంక్స్ పెట్టిరు. ఇట్లా మిషన్ భగీరథ కింద జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు పెట్టియడం జరిగింది ఇవన్నీ. ఏ రాజశేఖర రెడ్డి గారు కొల్లిపల్లి వాసవులు అన్నదాన సేవా కార్యక్రమానికి 50 కేజీల బియ్యం సమర్పించారు. కొల్లిపల్లి రాజశేఖర రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళ లింగమయ్య స్వామి ఆశీస్సులు సదా సర్వదా ఉండాలని స్వామివారిని వారి ప్రార్థిస్తున్నాం. అన్నా ఇక్కడ నుంచి సలేశ్వరం దర్శనానికి దారి అని బోర్డు ఉంది. సో అక్కడ నుంచి బయలుదేరాం. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఫ్రీగా సప్లై చేస్తున్నారు వీళ్ళు పెట్టి. సో ఇది యాక్చువల్గా ఈ ట్రెక్కింగ్ ఇదంతా చూస్తే ఏంటంటే ఈ సలేశ్వరం యాత్రని దక్షిణ అమర్నాథ్ యాత్రగా పేర్కొంటారు అన్నమాట. సో ఎందుకంటే ఈ ఘాట్లో మనం కిందికి దిగడం అనేది చూస్తే అర్థమవుతుంది. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అర్బన్ లైఫ్కి అలవాటు పడితే ఇందులో తిరగడం అనేది చాలా కష్టమైన పని అని అంటుంది. సో చూడొచ్చు ఇక్కడ నుంచి కిందికి ట్రెక్ చేయాలి. ఇక్కడ వనమూలికలే అమ్ముతా ఉన్నారు. అడవి కాబట్టి వాళ్ళకి దొరికినాయి, వాళ్ళకి తెలిసినటువంటి ఏవో ఒక మూలికలు. ట్రెక్కింగ్ అనేది బేర్ ఫుట్, చెప్పులు లేకుండా ట్రెక్ చేస్తున్నాం. ఇలా ఈ పురుగుల సౌండ్స్ కూడా వినవచ్చు. ఎంత మంచిగా అనిపిస్తుంటుంది న్యాచురల్గా. ఒక డిఫరెంట్ అండ్ ఎక్సైట్మెంట్తో కూడినటువంటి ట్రెక్ ఇది. ఇంత డీప్ ఫారెస్ట్లో ఆల్మోస్ట్ ఇయర్లో 2 days ఆర్ 3 days ఓపెన్ ఉంటుంది కాబట్టి అసలు జనాలు కూడా చాలా వచ్చేసి.
కిందికి చూడవచ్చు ఎట్లా ఉన్నది అనేది. పూర్తిగా ఒక ఆల్మోస్ట్ ఆల్ 45 degrees డౌన్ ఉంది ఇది. పోయేటప్పుడు ఉండవచ్చు 14 kilometers ఉన్నాయి ఇది 16 kilometers 16 ఇప్పుడు ఘాట్ రోడ్ కాదు ఊరా నాయన ముచ్చట పెడితే పొద్దంతా ముచ్చట పెడుతూ కూర్చో ఇంకేమన్నా చూడవచ్చు పూర్తి కిందికి దిగాలి. యాక్చువల్గా చెప్పాలంటే మనం అర్బన్ లైఫ్లో చెప్పులు షూస్ వేసుకొని ఇంట్లో కూడా షూస్ వేసుకొని నడుస్తాం మనం. సో మన పరిస్థితి ఎంత సెన్సిటివ్గా అయిపోయిందంటే బేర్ ఫుట్ అనేది నడవలేకపోతున్నాం యాక్చువల్గా. అయితే ఇదేంటిదంటే పూర్వం అందరూ చెప్పులు లేకుండా నడుస్తుండే కదా. అయితే ఏమవుతుండే అంటే దానివల్ల మన పాదాలలో ఉండేటటువంటి నరాలు ఏవవుతున్నాయో ఈ రాళ్ళు ఇవన్నీ కుచ్చుకోవడం వల్ల చిన్న చిన్నగా అక్యుప్రెషర్ అనేది జరుగుతుంది. అక్యుప్రెషర్ జరగడం వల్ల ఏంటంటే హెల్త్ బాగుంటుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో మనకు లైఫ్ స్పాన్ తగ్గడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా ఏంటంటే ఈ మనము పూర్తిగా చెప్పులు వేసుకొని నడవడం కంప్లీట్గా. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఇటువంటి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి. సో మనకు ఇక్కడ నుంచి కిందకి దిగి అక్కడ కనబడుతున్నారు కదా జనాలు, అక్కడికి వెళ్ళాలి యాక్చువల్గా. యాక్చువల్గా ఇది చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ కష్టమైన పని. ఒక్కసారి మనము ఎటువంటి ప్రాక్టీస్ కానీ మనకు ఎటువంటి ఇది లేకుండా డైరెక్ట్గా ఇంత ట్రెక్ చేయడం అనేది ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ హార్డ్ టాస్క్ అన్నమాట ఇది. సో మనం ఇప్పుడు ఇక్కడ నల్లమల ఫారెస్ట్లో వెళ్తున్నాం కిందికి. ఈ ఫే ఎట్లా అయిపోయిందంటే అసలు గ్రిప్ దొరుకుతలేదు కాలు పెట్టడానికి కూడా ఒక్కొక్క దగ్గర చూడవచ్చు. యాక్చువల్గా అక్కడి నుంచి వస్తున్నాను కిందికి. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు 95% అయితే నాకు తెలిసి అర్బన్ లైఫ్కి అలవాటు పడ్డోళ్ళు వీళ్ళంతా. కాబట్టి ఒక్కొక్కరిని చూడొచ్చు. అందుకే నడవాలి మరి అప్పుడప్పుడు. మరి వర్టికల్ ట్రెక్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు చూడాలి ఇక్కడ నుంచి ఎట్లా ఉంటుంది అనేది. నెక్స్ట్ స్టేజ్ ఇంకోటి ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి కంప్లీట్గా మనం లోయలోకి వచ్చేసాం కిందికి.
ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలి మనం. ఇక్కడ అయితే ఎటువంటి మొబైల్ నెట్వర్క్ లేదు, ఏం లేదు. యాక్చువల్గా ఇక్కడ చూస్తుంటే వాతావరణం ఎట్లేదంటే మొబైల్ లేకుంటే అసలు మనిషికి ఈ రోజులలో 90% టెన్షన్ అనేది లేనట్టే. ఇంకోటి ఏంటంటే ఈ అడవిలో తీసుకొచ్చి మొబైల్ అలవాటు అయిన వాళ్ళని ఒక 4 రోజులు ఉంచాలి. ఇక్కడ ఉంచితే వాళ్ళు పూర్తిగా మొబైల్కి డిటాచ్ అయిపోతారు. సో అంటే జస్ట్ ఏదో జోక్గా చెప్తుంది ఇది, కాకపోతే చాలా మంచి వెదర్ ఇది. ప్రతిసారి ఈ అడవిలోకి రానియరు కదా, ఇంత డీప్ ఫారెస్ట్లకి పర్మిషన్స్ ఉండవు రావడానికి, ఎక్సెప్ట్ ఫారెస్ట్ వాళ్ళు ఈ ట్రైబల్స్ తప్పిస్తే. అగ్రికల్చర్ విషయాలకి ముందర చూడండి, వాళ్ళు వ్యవసాయం చేసేటట్టు యాక్చువల్గా ఎంత ఫాస్ట్గా నడుస్తుంది. మేము నడవలేకపోతున్నాం అంత ఫాస్ట్గా, ఎందుకంటే చెప్పులు షూస్ లేకుండా మేము నడవలేం కాబట్టి అంత ఫాస్ట్గా మేము నడవలేకపోతున్నాం. ఎక్కడికి రాకుంటే రోజు కొంచెం ఎక్కి 3 రోజులు కదా, 3వ రోజు కన్నా మీదికి చేరుతావు. భోజనాలు ఎట్లా ఫ్రీనే. ఎందుకింత పంచాయత్ దానికి అదే చూసినా. సో ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినట్టు. ఇంకెంత దూరం ఉంటుంది మళ్ళీ మీరు ఇక్కడికి రావాలి స్వామి. గుడి ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్లు రావాలి. ఇంకా కిందకి దిగాలనా? అచ్చా, మనం అట్లా వెళ్ళి ఇట్లా కిందకి దిగాలన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 కిలోమీటర్ ఆర్ 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో లేటెస్ట్ ట్రెక్ ఎట్లుంటుంది చూద్దాం. ఎట్లయినా కానీ ఆ చుట్టూ తిరిగి రావాల్సిందే అన్నమాట, షార్ట్ కట్స్ ఏం లేవు. సో ఆ లోయలకు దిగాలి మొత్తం. ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఎగ్జాస్ట్ అయినాం మేము. ఎగ్జాస్ట్ అయ్యి ఇప్పుడు నిమ్మకాయ సోడా తాగడానికి ఇక్కడ ఆగినాం. సోడా చూద్దాం, ఏదో సాల్ట్ యూజ్ చేస్తుండే, అందరికి తెలిసిందే ఇది, కొత్తగా నేను చూపించాల్సింది ఏం లేదు. ఆల్మోస్ట్ ఇదే అంటే మనం షార్ట్ కట్లో చూస్తున్నాం ఈ నుంచి. పట్టుకోకు నువ్వు ఎవరు నమ్మా చెయ్యమని రాకిన బాధ పట్టుకోకు. పట్టుకోవట్లేదు ఆపేసి. సో ఆ కిందికి వెళ్ళాలన్నమాట మనం. అంటే ఒక 50% అయింది లెక్కన మన యాత్ర. సో ఒక ఫ్రెండ్ వచ్చిండు, చంద్రాయన్ గుట్ట నుంచి వచ్చిండట. ఎన్నిసార్లు నువ్వు వచ్చింది ఇప్పటికీ? ఫస్ట్ టైం అన్న. ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైం. ఎట్లా తెలుసు నీకు ఇక్కడికి రావాలి? వాళ్ళు చిన్నప్పటి నుంచి వస్తారు, వాళ్ళు ఎవ్రీ ఇయర్ చెప్పడం వల్ల స్థల పురాణం తెలుసా ఏమన్నా? ఇక్కడ ఏం ఇంపార్టెన్స్, ఎట్లా ఇది కనుగొనబడ్డది, కింద శివాలయం ఉన్నదని? అది మనకు అంత ఐడియా ఫోటో. కాకపోతే ఏంటంటే ఇంత ముందుకు ఎన్నో సంవత్సరాల సార్ మన ఫ్రెండ్స్ వస్తుండే, వాళ్ళు చెప్తుండే ఇట్లా పోతే బాగుంటుంది, ఇట్లా పోతే బాగుంటుంది. నాకేమో భయం అనేది ఎక్కువ. ఆ భయాన్ని ఒకసారి ఓడగొట్టుకుందాం అని చెప్పేసి ఒక ధైర్యం చేస్తా. ఓకే, వెరీ గుడ్. మీ పేరు? శ్రీనివాస్ అన్న. ఇగో శ్రీనివాస్ అని నా చంద్రాయన్ గుట్ట నుంచి వచ్చిండట ఫ్రెండ్. అది ఆయన ఎక్స్పీరియన్స్ కూడా విన్నాం మనం ఎట్లుంది అనేది. సో చూద్దాం, ఇంకా మనకు ఒక 50% అయింది ట్రెక్ అనేది. ఇది ఇంకా 50% ఉంది. ఇదంతా విన్న తర్వాత మీరే కామెంట్ పెట్టాలి, దక్షిణ అమర్నాథ్ యాత్ర అని ఎందుకు అంటారు అనేది. మినీ యాత్ర. ఎస్. ఇగో మా ఫ్రెండ్ వచ్చేసి దీప్రాజ్. సో మీరంతా గ్రూప్ వచ్చినట్టు? గ్రూప్ 6 మంది వచ్చాము. ఓకే, వెరీ గుడ్. అందులో 2 years 5 years నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చిన ఎక్స్పీరియన్స్ బట్టి మనము ఈ రోజు ధైర్యం చేయాల్సి వచ్చింది. వెరీ గుడ్.
మోటార్ బంద్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఈ బోల్డర్స్ అనేటివి ఒక్కొక్క దగ్గర బాగా షార్ప్గా ఉన్నాయి, కాళ్ళకు కుచ్చుకుంటున్నాయి అన్నమాట. అంటే కాళ్ళు కట్ అవుతుంది, బోల్డర్స్ అయితే కాళ్ళు కట్ అవుతుంది. అంత వాటర్ పడతాయి. చినుకులు పడతారు ఇక హర హర మహాదేవ. ఓం నమ శివాయ. సర్వేశ్వర రూపిత శివ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర. ముందర వెళ్ళారా లేరా ఇక్కడ అంటే ఇంట్లో వెళ్ళాలి దీన్ని ఎన్ని దూరం సునీల్ అన్న దా వస్తే దాన్ని ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. మెల్లగానేడా ఎత్తికే ఉన్నాండి. వస్తున్నా వస్తున్నా జగమయ్య వస్తున్నా వస్తున్నా. వచ్చేసాం పైన తుండేదేనా తుండేనా లేరు బాటిల్ వాడు ఇక్కడ చూడండి ఒకసారి. యాక్చువల్గా 10 గంటల 7 నిమిషాలకు మేము ట్రెక్ స్టార్ట్ చేసినాం కదా, 11 గంటల 52 నిమిషాలు అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి దర్శనం లైన్లో నిలబడ్డాం. ఇది దర్శనం లైన్ అంటే ఇదనమాట. చూడవచ్చు మీరు ఆ పైన ఎంత పైన అక్కడ నుంచి వాటర్ కొండలలో నుంచి నీళ్ళు పడతాయండి. సో ఇది దర్శనంకి ఒక 1.5 hour తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసినాం.
ఆల్మోస్ట్ చాలా దగ్గర వరకు వచ్చేస్తుంది. ఇదంతా చూడవచ్చు మీరు. అంతా లోయ లోపల ఉంది. జై జై శ్రీరామ్. ఇక్కడ నుంచి అంతా మినరల్ వాటర్. ఇది న్యాచురల్ మినరల్ వాటర్. ఇది డైరెక్ట్గా తాగొచ్చు వాటర్. ఇది ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితులలో ఇంకా సింగిల్ లైన్ ఫార్మేషన్లో వెళ్ళాల్సింది. ఓం నమ శివాయ. 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 ఇంకా పడుతున్నటువంటి వాటర్ తాగొచ్చు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది చూడవచ్చు యాక్చువల్గా ఎంత నేరో పాస్ ఇది. జస్ట్ సింగిల్ లైన్. ఓం నమ శివాయ. 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. 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 నార్మల్గా స్టోన్స్ పై నుంచి వెళ్ళడానికి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సో డైరెక్ట్గా పట్టుకొని తాగొచ్చు వాటర్. అది ప్యూర్ మినరల్ వాటర్. అది న్యాచురల్ మినరల్ వాటర్. వాటర్ పోయి ప్లైన్ మొత్తం అది ఇది క్లోజ్ అయినకి మొత్తం వాటర్ ఉండేవి. అది గట్టిగా కనబడుతున్నట్టు నీకేదో వచ్చి మొత్తం నీళ్ళే పోతాయి. నీళ్ళు వచ్చేసి ఇంతకుముందు ఇక నడుస్తుంది దగ్గరికి అయింది పైన వేసుకోవాలి.
ఏది అనుకున్నాం అయిపోయింది. బాబాయ్ పోయినా నీళ్ళు ఫోటో దిగి తీసుకున్నాను. బాగుంది చూడడు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి శివలింగం ఏదైతుందో ఇది మనకు ఉన్నటువంటి డేటా ప్రకారంగా ఇది బ్రహ్మదేవుడు స్థాపించినటువంటి శివలింగం అని చెప్పేసి ఉంది. దాంతోపాటు ఏంటంటే ఈ శివలింగం అనేది ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డటువంటిది. ఇది శివుని యొక్క కన్నీళ్లతో ఏర్పడ్డది అనేటటువంటిది మనకు పురాణాల ఆధారంగా తెలుస్తుంది. ఇప్పుడైతే ఇంత హాఫ్ ట్రెక్ అయింది. హాఫ్ ట్రెక్ అంటే ఫస్ట్ ఫేజ్లో హాఫ్ ట్రెక్. ఇంకా పైకి అట్లా వెళ్ళాలి, అంత పైకి వెళ్ళాలి. సో ఇప్పుడైతే ఇక్కడ కూర్చొని జస్ట్ వాటర్ దాగి రిలాక్స్ అయ్యి, కానీ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అడ్వెంచర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ప్లాన్ చేసుకోవచ్చు. అసలు ఇది ఒక డివోషనల్ ప్లస్ అడ్వెంచర్ ట్రిప్. సో రిలాక్సింగ్ అట్ ద జ్యూస్ సెంటర్ ఇన్ ద జంగిల్. మంచి అడవిలో కూర్చొని జ్యూస్ సెంటర్ బత్తాయి జ్యూస్ దాగి ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇంకొక ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 minutes ఉంటుంది ట్రెక్. మెయిన్ ట్రెక్ అన్నమాట. అక్కడికి వెళ్ళాలి, అక్కడ మనుషులు కనబడుతుంది కదా, అది పైకి వెళ్ళాల్సింది మెయిన్ ట్రెక్. ఇంకా అది ఫైనల్లీ దర్శనం అయిపోయి ట్రెక్ అంతా కంప్లీట్ అయ్యి బేస్ క్యాంప్కి వచ్చేసిన. ఇప్పుడు నేను బైక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతా. కొద్దిగా రిలాక్స్ అయిపోయి ఇక్కడ ఏదైనా వాటరు ఏదైనా తింటే తినేసి స్నాక్స్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అవుతాను. టిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.